మేడ్చల్ జిల్లా కండ్లకోయిలోని సీఎంఆర్ కాలేజీలోని హాస్టల్ బాత్రూంలో విద్యార్థినులు స్నానం చేస్తుండగా సీక్రెట్గా వీడియోలు చిత్రీకరించిన ఘటన ఇప్పుడు తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఉన్నత చదువుల కోసం విద్యార్థులను తమ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాలకు, నగరాలకు మెరుగైన ఏదైతే చదువుల కోసమే హాస్టల్లో జాయిన్ చేపిస్తారు. అలాంటి హాస్టల్లోనే ఏదైతే సరైన వసతులు అలాగే సరైన సేఫ్టీ లేని పక్షంలో విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారు. తాజాగా చూసుకున్నటువంటి ఘటన చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లాలో సీఎంఆర్ కాలేజీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, విద్యార్థుల బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో బాత్రూంలో ఏదైతే కెమెరాలు ఫోన్లలో మొబైల్స్లో చిత్రీకరిస్తున్నట్టు వారు స్నానాలు చేసే దృశ్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా విజువల్స్ మొత్తం కూడా చిత్రీకరిస్తున్నట్లు విద్యార్థులు రెడ్ హ్యాండెడ్గా ఈ ఉదంతాలన్నింటినీ కూడా గ్రహించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాలేజీ ఎదుట ఏదైతే నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా బైఠాయించి కూర్చున్నారు. మొత్తం ఈ సేఫ్టీ ప్రికాషన్స్కి సంబంధించి కాలేజీ యాజమాన్యము, వార్డెన్స్ ఎవరూ కూడా దీనికి సంబంధించి తమకు తగిన భద్రత అందించడం లేదు. గత 3 నెలల నుంచి కూడా ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కాలేజీ యాజమాన్యము నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంది. ఈ పరిణామాల మీద విద్యార్థులకు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతుంది అన్న కోణంలో విద్యార్థులు ఈ రోజు ఏదైతే నిన్న రాత్రి 2 గంటల సమయం వరకు కూడా బైఠాయించి కూర్చున్నారు. వీరికి మద్దతుగా ఏదైతే విద్యార్థి సంఘాలు, ఏఎస్ఎఫ్ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా కాలేజీ యాజమాన్యాన్ని దూషిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యము ఫీజులు లక్షల రూపంలో దండుకుంటున్నాయా కానీ విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఏదైతే ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతోంది. లక్షల్లో ఫీజులు తీసుకునే విద్యా సంస్థలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా తమ వైపే ఉంటుంది. లక్షల్లో ఫీజులు కట్టి తమ తల్లిదండ్రులు ఇలాంటి కార్పొరేట్ కళాశాలల్లో చదివిస్తున్నప్పుడు ఈ సేఫ్టీ అన్నీ కూడా తుంగలో తొక్కుతున్నారు కాలేజ్ యాజమాన్యం అన్న కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకులు వీరికి మద్దతుగా అక్కడికి సపోర్ట్ వచ్చినట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మేడ్చల్ జిల్లా ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాలో నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని కూడా మొత్తం కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఏదైతే ఆధారాలు బాత్రూమ్ పైన ఉన్నటువంటి విండో ఏదైతే ఉందో విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్స్ సహాయంతో వాళ్ళు పైకొచ్చి మరి మొత్తం కూడా మొబైల్స్లో మొత్తం కూడా క్యాప్చర్ చేస్తున్నారు అన్న ఆరోపణలు విద్యార్థులు వేస్తున్నటువంటి ఆరోపణలు. ఆ ఆరోపణలకి సంబంధించి సరైనటువంటి ఆధారాల కోసం అయితే పోలీసులు అయితే సేకరించే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఆ బాత్రూమ్ ఏదైతే ఎక్కిన దృశ్యాలలో ఆ డస్ట్ పార్టికల్స్ లో వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఏదైతే ఉన్నాయో వాటి ఆనవాళ్ళు కూడా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. మొత్తం ఆ ఫింగర్ ప్రింట్స్ సహాయంతో విండోకి ఎగబాకి సైలెంట్గా వీరు ఫోన్లో వీడియో రూపంలో ఈ దృశ్యాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేయడం, ఇవన్నీ కూడా గ్రహించినటువంటి పలువురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ తల్లిదండ్రులకు గత 3 నెలల నుంచి కూడా చెప్తున్నప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం దీని మీద ఇంతవరకు కూడా స్పందించలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే విద్యార్థులను తమ తల్లిదండ్రులు వరుసగా వచ్చి ఏదైతే సుదూర ప్రాంతాలలో తెలంగాణలో ఈ సీఎంఆర్ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా తమ తల్లిదండ్రులు సంస్థ ఏదైతే కార్యాలయం దగ్గరికి వచ్చి కళాశాల దగ్గరికి వచ్చి వెంటనే వారిని తీసుకుని వెళ్లే పనిలో కూడా నిమగ్నం. ఏదైతే తమ పిల్లలకు సేఫ్టీ లేని పక్షంలో ఒక పిల్లల్ని ఇక్కడ ఉంచి చదివించడం ఎందుకా అన్న కోణంలో కూడా పలువురు తల్లిదండ్రులు ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడ ఈ వర్షంలోనే మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఎవరు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అనుమానితులుగా ఉన్నటువంటి 7గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాదాపు 12 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేశారు. ఈ పరిణామానికి సంబంధించి ఈ ఆకృత్యాలకు పాల్పడుతున్నటువంటి వారు వంట పనిచేసే వారుగా కూడా విద్యార్థులు కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఏదైతే పోలీసులు కూడా అందించినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులకు అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగినటువంటి ఈ పరిణామం ఏదైతే ఉందో పోలీసులు ఇచ్చినటువంటి భరోసాతో విద్యార్థులు 2 గంటల తర్వాత అక్కడ ఉన్నటువంటి ధర్నాలో బైఠాయించి మరి వెనుతిరిగి వెళ్ళిపోవడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ రోజు పరిణామాలు చూసుకున్నట్టయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కొక్కరిగా సీఎంఆర్ కళాశాల దగ్గరకు వచ్చి వారి పిల్లల్ని తమతో తీసుకుని వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ధనార్జనతో తప్ప పిల్లలకి సేఫ్టీ ఇవ్వడంలో కానీ మెరుగైన చదువు ఇవ్వడంలో కానీ కేర్ తీసుకోవడం లేదు అన్న కోణంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నట్టు సంగతి
సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏసీపీ సిఐ ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా కళాశాల గోడలు దూకి లోపలికి చొచ్చుకొని పోవడంతో ఈ కళాశాల యాజమాన్యానికి ఏఎస్ఎఫ్ లీడర్స్ కి మధ్య కూడా భారీ ఎత్తున వాగ్వాదం జరుగుతోంది. ప్రస్తుతం అయితే మేడ్చల్ సిఎంఆర్ కళాశాల వద్ద పరిస్థితి ఇది. శ్రవంతి, అయితే ఉషా, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని కళాశాల యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోందా? అంటే ఇప్పటి వరకు 7 అనుమానితుల్ని పోలీసులు విచారిస్తున్నట్టు చెప్తున్నారు కదా, అంటే కళాశాల యాజమాన్యాన్ని కూడా, అంటే మెయిన్ కల్పరేట్స్ వాళ్లే కదా, అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు, వాళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం ఉందా? ఖచ్చితంగా మీరు అన్నట్లు కల్ప్రిట్స్ ఎవరైతే యాజమాన్యమే ఉంటుంది. ఇందులో ఏదైతే విద్యార్థులకి ఎవరికి కూడా సేఫ్టీ ఇవ్వలేని కళాశాలలు ఏవి కూడా లక్షల్లో ధనార్జన ఫీజుల రూపంలో తీసుకునేటటువంటి లక్షల్లో ఫీజులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కాలేజీ యాజమాన్యమే దీనన్నిటికీ కూడా బాధ్యత వహించాలి. అలాంటిది బాధ్యత రాహిత్యం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. ఈ పరిణామాల వల్లే వంట మనుషులు ఎవరెవరైతే ఉన్నారో, పురుషులు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, పురుషుల్లో వాచ్మెన్స్ ఎంతమంది ఉన్నారు, కళాశాలకి సంబంధించినటువంటి పురుషులు ఎంతెంతమంది ఇందులో డ్యూటీలో ఉన్నారు, వారిని కూడా పోలీసులు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికైతే సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు అనుమానితులుగా ఉన్నటువంటి 7 అయితే అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ని, కాల్ డేటాని కూడా రిట్రైవ్ చేస్తున్నారు. ఏదైతే డెలీట్ చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆ కాల్ డేటాని కూడా సేకరించే పనిలో అయితే ఉన్నారు. మొత్తం మీద కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యాలు ఇది రెండోసారి రిపీట్ అవ్వడము, ప్రతి ఒక్క చోట కూడా కళాశాలలో ప్రతి ఒక్క చోట కూడా ఫీజుల రూపంలో ఉన్నటువంటి ఆసక్తి, విద్యార్థుల సేఫ్టీ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడంలో మాత్రము చాలా కళాశాలలు కూడా ఈ విధంగానే విద్యార్థుల పట్ల ఏదైతే అమానుషంగా ప్రవర్తిస్తున్నాయి. దీనివల్ల ఏదైతే టీనేజర్స్ ఏదైతే ఇంటర్, డిగ్రీ, ఉన్నత చదువుల కోసము నగర బాట పట్టేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇలాంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ కాలేజీలకు వచ్చి జాయిన్ అయ్యేటటువంటి కార్పొరేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేఫ్టీ ఇవ్వడంలో చాలా వరకు విఫలం చెందాయనేసి తెలుస్తోంది. శ్రవంతి. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us.